ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా రూరల్ బ్యాక్డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. అయితే రామ్ చరణ్ మరోసారి బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక రామ్ చరణ్ గతంలో 2013లో తుఫాన్ సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తెలుగులో జంజీర్గా, హిందీలో తుఫాన్గా విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది మరియు రామ్ చరణ్ కెరీర్లోనే ఒక పెద్ద డిజాస్టర్గా నిలిచిపోయింది. ఇక ఈ సినిమాపై బాలీవుడ్ విమర్శకులు రామ్ చరణ్ నటనపై తీవ్ర విమర్శలు చేశారు. అయినప్పటికీ RRR మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ మరోసారి బాలీవుడ్లో సత్తా చాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వైరల్గా మారాయి. ఇక నిఖిల్ నగేష్ భట్ రామ్ చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో రామ్ చరణ్ సినిమా లేదని కన్ఫర్మ్ కావడంతో నిఖిల్ నగేష్ భట్తో ఈ కొత్త ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఇక ఈ సినిమాపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.